అయిపోయి నేను పోతున్నా నేను ఒకసారి. హలో నాన్న, సరే థ్యాంక్ యూ. సరే సరే అమ్మ హ్యాపీ బర్త్డే. ఎప్పుడు వచ్చినావు నాన్న? ఇప్పుడే వచ్చిన. నా గురించి ఏం తెచ్చినావు మరి? నీకోసం బియర్ మానేసిన. అప్పుడు కొంచెం కొంచెం తాగు. మా అమ్మ చెప్పింది తాగమని, ఇప్పటి నుంచి రోజు తాగుతా. మనిషిగా పండుగ తాక్కుని ఊకుంటున్నావు, చెప్తే మనిషి కావా నువ్వు? నువ్వే కదమ్మా తాగమన్నది, నీకోసమే తాగుతున్నా. ఒకదో నిల్చోరా, నిల్చో. చెప్తున్నా నువ్వు చెప్పే కోది ఏమి అద్దురా అద్దురా అన్నది నిజం సయ్యం తాగున్నట్లు బాగా పోనీ అన్నది. నువ్వు ఇంతగా వెళ్ళిపో, నువ్వు నా ఇంట్లో ఉండకు, ఇంతగా వెళ్ళిపో. పోతా, కన్ఫర్మ్ గా పోతా. నీకోసమే కళ్ళు మానేసినా, నీకోసమే కళ్ళు నేర్చుకున్నా. నీ వంట నాకు పిచ్చమ్మా. నీకోసం ఇల్లేంది, ఎక్కడి నుంచికైనా పోతా, ఎడికైనా పోతా. పోతున్నా చూడు, నువ్వు మళ్ళీ విలువసేనాక నేను రాను. పోరే పోయే ఎప్పుడు పోతా పోతా పో పో. మా బావ నన్ను ఇడికి రమ్మన్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడా? ఓ మా బావ బావా బావా ఇట్రా బావా. అవును, నన్ను రమ్మంటే మా తల్లిదండ్రులు తీసి పెట్టుకొని నేను అత్తి నన్ను పెళ్లి చేసుకుంటే నేను తీసి పెట్టి ఇప్పుడు ఎడుకోవాలి. నన్ను తీసుకోపోవు ఇంటికి. తీసుకుపోతుందా ఇప్పుడు? అమ్మా, నేను దీన్ని లవ్ చేసినా, పెళ్లి చేసుకున్నా. అర్థమవుతుందా? నువ్వు ఉండవంటే ఉంటా, లేకపోతే పిక్తా. ఒకటే చెప్పు, ఏంటిదో. పెళ్లి చేసుకున్నావా? చేసుకుంటే ఏం చేయాలరా? ఏం చేయాలి మరి? నీ ఇష్టం, ఏమని చేసుకో. నీ ఇడికి ఎందుకు వచ్చినావు తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం, అందుకే వచ్చిన. ఇప్పుడు నీ కాలు మొక్కి ఉండమంటే ఉంటాం, పీకమంటే పీకుతాం. నీకేమనిపిస్తావు చెప్పు. ఒకసారి ఇట్రారా. అంటే ప్రేమమ్మా, ఎందుకోసం నీకోసం నీ దగ్గరకు వచ్చిన. ఎక్కడికి వెళ్తున్నాం విష్ణు? చెప్పు విష్ణు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత తొందర, ఇంత ఫాస్ట్ గా ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తాగు. మా అమ్మని ఎవరో గన్ను పట్టి కలిసిరంట. నా కొడుకుని చంపేమని తింటా. అయ్యో మెల్లగా. నాన్న 2 సంవత్సరాలు అయితే నిన్ను చూడ గుప్పి వచ్చినావా? 2 సంవత్సరాలకు వచ్చి అమ్మా ఇప్పుడు ఓకేనా? వీడిని మనవడు ఎన్ని కాల్చింది ఎవడైనా వాడిని ఇచ్చిపెట్టా, అన్ని చంపబడ్డెంగుతా. నేను ఇప్పటి నుంచి ఇక్కడనే ఉంటా. నువ్వు వద్దన్నా ఉండవన్నా నేను ఇన్నే ఉంటా. అర్థమవుతుంది కదా? ఆయన వేసేస్తే చూస్తా. అమ్మ బాగున్నావా?
విష్ణు అసలు నువ్వేంది ఇక్కడికి వచ్చేదో గన్నులు అది ఇది అంటున్నావు. అక్కడ మన లైఫ్ ఎట్లుండేది, ఇక్కడ ఏం చేస్తున్నావు అసలు? వెళ్ళిపోయాం పదా. భవానీ వర్రకు అక్కడ మా అమ్మకు ప్రమాదం ఉంది, నేను ఇక్కడే ఉండాలి. ఏమొద్దు మనం వెళ్ళిపోయాం పా, అక్కడ లైఫ్ మంచిగా ఉంది మనకు. నాకు నువ్వు డిస్టర్బెన్స్ చేయకుండా మీ అమ్మ ఎక్కువ నేను ఎక్కువ నీకు. నాకు మా అమ్మని ఎక్కువ తర్వాత నేను అయిపోయి చిన్నప్పటి కాంచెలి తల్లంటని అంటే బాగా పానం ఉంది. మళ్ళీ తర్వాత ఏమవుతాడో ఏమో. అసలు ఏంటి నువ్వు ఫోన్ చెప్తే లిఫ్ట్ చేస్తలేవు, ఏం చేస్తా అసలు ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్ చెప్తే బిజీ 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 బిజీ. అసలు ఏం చేస్తున్నావు? హోల్ టైం మాట్లాడుతున్నావు చెప్పు. అవును, నేను నిజంగానే అమ్మాయిలతో మాట్లాడుతున్నా. నీ దగ్గర ఏ దాయ, అమ్మాయిలతో మాట్లాడుతున్నా అంతే, అదే నిజం, నమ్ము. నిజం చెప్పు, నువ్వు అలాంటి నువ్వు కావని నాకు తెలుసు. అసలు ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పు, నిజం చెప్పు. అవును నిజం, అమ్మాయితోనే మాట్లాడుతున్నా. నీ దగ్గర ఏ నిజం కూడా దాయను, నిజం చెప్తున్నా, అమ్మాయితోనే మాట్లాడుతున్నా. మా అమ్మాయిని చంపిన వ్యక్తి ఆ అమ్మాయికి తెలుసు, అందుకే ఆ అమ్మాయికి ఏది నచ్చినా అది చెప్తున్నా. ఇది నిజం నిజం నిజం. అంటే నువ్వు నన్ను మోసం చేసినావా? అయితే నేను నీ దగ్గర ఉంటా, నాకు డైవర్స్ ఇచ్చా, నేను వెళ్ళిపోతా, నాకేమొద్దు. నువ్వు అట్లా మాట్లాడొద్దు భవాని. నేను ఎందుకు వచ్చానో తెలుసు, ఏం చేస్తున్నా తెలుసు. నువ్వు నన్ను ఇచ్చిపెట్టిపోతా అంటే పో, కానీ నాకు కొడుకున్నాడని మర్చిపోకు. నాకు ఫోన్ వస్తుంది. హలో చెప్పురా, దొరికాడా భవాని? వాడు దొరకాలంట, వాడిని వేసేసి మన ఇద్దరం కలిసి పోదాం. ఒక్క 5 నిమిషాలు పోవాలి, 5 నిమిషాలు వేసేస్తానే. చెప్పమ్మా. చెప్పిన పోతే అక్కడ నా ఇష్టం తీసుకుని బాగా చేసుకుంటే నాటకాలు చెప్పిన పోతే అమ్మ నువ్వు అంటే ప్రేమనే, నువ్వు అంటే ప్రేమనే. నీ ప్రేమ నువ్వు అంటే ప్రేమ, నువ్వు అంటే నాకు ఇష్టం. నాకు ప్రేమ అంటే నీకు అదంటే ఇదంటే ఆగు, ఆగు, ఆగు. నువ్వు అంటే ప్రేమమ్మా, అందుకోసమే నీకోసం నీ దగ్గరికి వచ్చిన. నీ అర్థం ప్రేమ చేసుకోవాలమ్మా, అర్థం చేసుకో. అర్థం చేసుకో. లేకపోతే నేను పోతున్నా, నేను ఇంటికి పోతున్నా. హట్.